ఇదంతా కూడా ప్రభుత్వమే చేయిస్తుంది. మల్లోదుల వేణుగోపాల్ తోటి ఆసన్నతోటి. ఆసన్నకు కూడా ప్రభుత్వమే ఒక ఫోన్ ఇచ్చింది. ఆయన లొంగిపోయేటప్పుడు ఆల్రెడీ లొంగిపోతారని బస్సులో తీసుకొచ్చేటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం చూసినాం. బస్సులో తీసుకొని ఛత్తీస్గఢ్ సంబంధించి జగదల్పూర్కి తీసుకొచ్చిరు. అక్కడి నుంచి వెళ్ళి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ఎదుట ముఖ్యమంత్రి ఎదుట లొంగిపోయాడు. ఆయన లొంగిపోయి మళ్ళీ అడవిలో ఏదో మీటింగ్ పెట్టి ప్రభుత్వం పెట్టించింది, పోలీసులు పెట్టించారు. పెట్టించి ఆయనకు నెంబర్ ఇచ్చారు. ఎవరైనా లొంగిపోయేటోళ్ళు ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి అని. ఎందుకోసం? అది లొంగిపోయేటోళ్ళ కోసం కాదు. ఈయన మావోయిస్టులు ఎవరన్నా ఫోన్ చేసి లొంగిపోవద్దని చెప్తారా అని ఫోన్ చేస్తే ఆ ఫోన్ చేసిన వాళ్ళకు ఇంకా మావోయిస్టు సానుభూతులు ఎవరన్నా ఫోన్ చేసి నువ్వు లొంగిపోతున్నావు అది కరెక్ట్ కాదని ఎవరైనా ఫోన్ చేస్తే అలా ట్రేస్ చేసి వీళ్ళ ద్వారా అసలు మావోయిస్టులను పట్టుకోవడానికి చేసినటువంటి పన్నాగంలో భాగమే ఆసన్న ఫోన్ నెంబర్ బయటికి చెప్పిండు. ఆసన్న ఫోన్ నెంబర్ కాదు అది, ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫోన్ నెంబరే అది. దాంతో ఆయన కుట్ర చేసిండు. ఆయన లొంగిపోయేటప్పుడు లొంగిపోక ఇంకా ఉచ్చులో వేస్తుండు. ఇంకా అసలు మావోయిస్టు సానుభూతులు పరులు ఎవరు ఉన్నారు, ఎవరైనా ఫోన్ చేస్తారేమో వాళ్ళు పట్టుకొని పోలీసులకు అప్పచెప్దామని కుట్రలో భాగమైండు ఆసన్న. నచ్చకపోతే బయటికి పోతే అయిపోతుంది కదా, ఇంకా ఉన్నోళ్ళని చంపే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?